అంకుల్ అంకుల్ వీడు డబుల్ మీనింగ్ డైలాగులు వాడుతున్నాడు. అవునా? ఏమన్నావు? అయినా అలాంటి మాటలు మాట్లాడకూడదు కదా. అంకుల్ నేను డబుల్ మీనింగ్ డైలాగు అనలేదు, వాడు అలా మాట్లాడుతున్నాడంతే. ఆట మధ్యలో మోసం చేశానని నీది పెద్దదిలే అన్నాడు. వాడెప్పుడు అంతే అంకుల్, మోసం చేసేది వాడే, చాడీలు చెప్పేది వాడే. అందుకే అందుకే నీది పెద్దదిలే అన్నాను. అంటే అంటే నీవేం తక్కువ కాదు, నీది పెద్ద కథలే అని. ఇందులో తప్పేముంది? వాడి చిలిపితనం మీకు అర్థం కాదులేండి అంకుల్, వాడు అలాగే మాట్లాడతాడు ఎప్పుడు. సరే సరే, గొడవ పడకుండా ఆడుకోండి. అంకుల్ వాడికి ఇంగ్లీష్ బాగా వచ్చునని బడాయి పడతా అంటాడు. అలాగా? అయితే డబుల్ మీనింగ్ డైలాగ్ను ఇంగ్లీష్లో ఏమంటారు? అంటే డబుల్ మీనింగ్ వచ్చే మాటను ఇంగ్లీష్లో ఏమంటారు అని చెప్పు చూద్దాం. తిక్క కుదిరిందిలే. అయ్యో నాకు తెలీదు అంకుల్, నిజంగా తెలీదు అంకుల్. చెప్పండి అంకుల్, ఏమంటారు? డబల్ ఆంట్రాన్రా, డబల్ ఆంట్రాన్రా, డబల్ ఆంట్రాన్రా. ఇది ఇంగ్లీషేనా అంకుల్? ఇది ఫ్రెంచ్ పదం. మీకు తెలుసు కదా, ఇంగ్లీషు చాలా భాషల నుంచి పదాలను అరువు తెచ్చుకుంటుంది. దీని ప్లూరల్ డబల్ ఆంట్రాన్రాస్, డబల్ ఆంట్రాన్రాస్. ముఖ్యంగా బూతు అర్థం వచ్చే మాటలను డబల్ ఆంట్రాన్రాస్ అంటారు. ఓయమ్మా, ఇది కూడా పెద్దదే. అంటే పెద్ద పదం అన్నమాట.